సంఘము క్రీస్తుది. దీని లోపలికి రావటమే తప్పించి, దీని లోపలికి రప్పించడమే తప్పించి పంపించే అధికారం ఎవ్వరికీ లేదు ఈ ప్రపంచంలో. ఎవ్వరికీ లేదు ఈ ప్రపంచంలో. ఒకవేళ ఎవడైనా సంఘం నుండి తప్పిపోవాలి అని అనుకుంటే అది వాడి స్వయంకృతాపరాధం వల్ల తప్పిపోతాడే తప్పించి మనుషుల వలన సంఘాల నుండి ఎవరు తప్పిపోరు. మనుషుల వలన దేవుని రాజ్యము నుండి ఎవరు తొలగింపబడలేరు. తెలుసుకోండి, ఎవ్వరూ తొలగింపబడలేరు. మనుషుల వలన తొలగింపబడలేరు. అది జరగని పని. మాకు అధికారం ఉంది కాబట్టి మేము తీసేశాం అనడానికి ఎవరికి అధికారాలు లేవు, ఉండవు కూడా. ఎందుకు? సంఘం ఏ ఒక్కరిది కాదు. సంఘము భూమి మీద బ్రతుకుతున్న ఏ మనిషిది కాదు. తెలుసుకోండి, బైబిల్లో వ్రాయబడిన సంఘాలకు ఉన్నటువంటి పేర్లు ఏమిటండి? సంఘానికి ఉన్న పేరేమిటి? ప్రపంచంలోని ఏ సంఘానికైనా సరే ఉన్నటువంటి పేరేమిటి? ఏ సంఘం అది? అది క్రీస్తు సంఘం. సంఘము క్రీస్తుది, వ్యక్తిది కాదు.